7 weeks డిప్రెషన్ వాజ్ సో డెప్త్. అసలు బ్రతుకుతానా అన్న క్వశ్చన్ మార్క్. అసలు ఏం చేయాలో, ఎలా వెళ్ళాలో, ఎక్కడికి వెళ్ళాలో ఏం అర్థమయ్యేది కాదు. సడన్లీ నాకు హెల్త్ ఇష్యూస్ రావడం స్టార్ట్ అయింది. ప్రపంచం మొత్తం ఒకేసారి క్రాష్ అయిపోతున్నట్టుంది. ఎట్ ఏజ్ ఆఫ్ 23 when doctor was sitting in front of me, మనకి మనమే లీడర్, మనకి మనమే మోటివేషన్. నాకు ఇంకా బాగా గుర్తుంది, ఇంకా ఆఫీస్లో కూర్చొని వర్క్ చేస్తున్నప్పుడు ఐ రిసీవ్డ్ ఎ కాల్, అర్జెంట్ కాల్, సేయింగ్ దట్ ఫాదర్కి హెల్త్ బాగాలేదు అండ్ హ్యావ్ టు స్టార్ట్ ఇమీడియట్లీ. డాక్టర్ సెడ్ ఓన్లీ ఫ్యూ డేస్. ఐ వాజ్ ఇన్ చెన్నై, ఐ హ్యాడ్ టు ట్రావెల్ టు హైదరాబాద్. సో ఇమీడియట్గా ఫస్ట్ ఫ్లైట్ బుక్ చేసుకుని ఐ వాజ్ ట్రావెలింగ్ అండ్ హ్యాడ్ ఎ గ్లాన్స్ ఆఫ్ అవర్ రిలేషన్షిప్. ఒక్కసారిగా కళ్ళ ముందు మా రిలేషన్షిప్ అసలు ఎలా ఉండే అనేది థింక్ చేసుకుంటున్నా. ఐ వాజ్ జస్ట్ థింకింగ్ అబౌట్ ఇట్. అంత స్మూత్గా ఎప్పుడూ లేదు. ఇట్ వాజ్ సో ఇన్ టు ట్రబుల్స్. అండ్ వన్స్ ఐ రీచ్ దేర్, ఒకసారి రీచ్ అయిపోయిన తర్వాత హీ వాజ్ నాట్ ఏబుల్ టు టాక్. మాట్లాడలేరు, చూడలేరు, గుర్తుపట్టలేరు. అండ్ ఫైనలీ హీ వాజ్ నో మోర్. అప్పుడు దాకా ఎప్పుడు ఎన్ని ట్రబుల్స్ వచ్చినా ఎప్పుడు డిప్రెషన్లోకి వెళ్ళింది. ఫస్ట్ టైం ఐ వాజ్ ఇంట్రడ్యూస్డ్ టు డిప్రెషన్. అందరికీ నమస్కారం. నా పేరు శరణ్య. నేను సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్గా వర్క్ చేస్తున్నాను. అండ్ అలాంగ్ విత్ దాట్ సాఫ్ట్ స్కిల్స్ ట్రైనింగ్స్ ఇస్తుంటాను స్టూడెంట్స్కి. అండ్ ఐటీ ఇండస్ట్రీ పైన కోచింగ్ ఇస్తుంటాను. I also give personal coachings on depression, personality development and other relationship counselings. I can proudly say that I was cancer survivor. జీవితం ఎన్నో నేర్పిస్తుంది, ఎన్నో ట్రబుల్స్ ఇస్తుంది. దాని నుంచి ఒక్కొక్కటి బయటపడుకుంటూ వచ్చినప్పుడే ఇంకొంచెం హ్యాపీనెస్ యాడ్ అవుతుంది. అలానే నాకు తోచింది, నాకు వచ్చింది, నేను ఏదైతే నేర్చుకున్నానో, ఏదైతే టెక్నిక్స్ నేను హెల్ప్ చేయగలుగుతున్నానో అది నా సోషల్ మీడియా ఛానల్స్తో నేను చాలామందికి రీచ్ అవుతున్నాను. మై జర్నీ టిల్ నౌ, ఇప్పుడు దాకా అప్స్ అండ్ డౌన్స్ చాలా ఉంది. ప్రతి ఒక్కరి లైఫ్లో అలానే ఉంటుంది. బట్ ఐ హ్యావ్ ఎక్స్పీరియన్స్డ్ దోస్ లెర్నింగ్స్ ఫ్రమ్ దోస్ అప్స్ అండ్ డౌన్స్. మై జర్నీ హ్యాస్ స్టార్టెడ్ సేమ్ ఓల్డ్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి విత్ 4 members, ఫాదర్, మదర్, మీ అండ్ మై యంగర్ సిస్టర్. థింగ్స్ అన్నీ నార్మల్గా వెళ్తున్నాయి. బట్ ఆఫ్టర్ సర్టెన్ ఎక్స్టెంట్ మేము ఫర్దర్ చదువుకోవడం కానివ్వండి, లేకపోతే చదువు ఎందుకు ఆడపిల్లలకి అనే సిచ్యువేషన్ కానివ్వండి, ఐ వాజ్ రిసీవింగ్ ఫ్రమ్ మై ఫాదర్ అలాంటి వైబ్రేషన్స్ వస్తున్నాయి. బట్ స్టిల్ ఎంత స్ట్రగుల్ అయినా పర్వాలేదు, ఏది చదవాలనుకుంటున్నారో అది చదవాలి అని ఫిక్స్ అయిపోయాం. ఈవెన్ మా మదర్ కూడా చాలా సపోర్ట్ ఇచ్చేది. అలాంగ్ విత్ ఆర్ ఎక్స్పెన్సెస్ తనే అన్నీ చూసుకునేది. మా ఫాదర్ వద్దన్నా ఇచ్చినా ఇవ్వకపోయినా షీ ఆల్వేస్ యూస్ టు టేక్ కేర్ ఆఫ్ అస్. బట్ నా డ్రీమ్ వచ్చేసి యాజ్ అన్ ఇండిపెండెంట్ ఉమెన్, యాజ్ అన్ ఇండివిజువల్ ఉమెన్ నేను ఎంత సాధించగలను అని నా మీద నాకు కాన్ఫిడెన్స్ ఉంది కాబట్టి నేను ఒక స్టెప్ ఫార్వర్డ్ వేయగలిగాను. అండ్ నా గోల్ నేను ఏదైతే అనుకున్నానో అది రీచ్ అవ్వడానికి బీటెక్ ఈజ్ మై ఫస్ట్ స్టెప్. దాంట్లో కంప్యూటర్ సైన్స్ చేయాలి అని అనుకున్నాను బికాజ్ ఐ వాంటెడ్ టు బీ ఏ సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్. ఐ వాజ్ ఆల్వేస్ ఎ నార్మల్ స్టూడెంట్ ఇన్ కాలేజ్లో నేను నార్మల్ స్టూడెంటే. బట్ ఫస్ట్ క్లాస్ గ్రేడ్ అయితే వచ్చేది, అంటే పర్సంటేజ్ కానివ్వండి చూస్తే. బికాజ్ ఐ ఆల్వేస్ యూస్ టు కాన్సన్ట్రేట్ ఆన్ ద సబ్జెక్ట్స్ విచ్ ఐ యాక్చువల్లీ నీడ్. నాకు నా ప్రొఫెషన్కి ఏదైతే హెల్ప్ఫుల్ అవుతుందో ఆ సబ్జెక్ట్స్ మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ పెట్టి నేర్చుకునేదాన్ని. అండ్ ఆబ్వియస్లీ మా ఫాదర్ నుంచి ఎప్పుడు నెగిటివ్ వైబ్రేషన్స్ వస్తూనే ఉంటాయి. సో ఐ జస్ట్ నెవర్ కెప్ దాట్ ఇన్ మైండ్ బికాజ్ ఐ నెవర్ వాంట్ టు గెట్ ఇన్ టు ఆర్గ్యుమెంట్స్. నేను ఎప్పుడు ఫాదర్తో ఆర్గ్యుమెంట్ చేయాలి, నేనే గెలవాలి అని నేను ఎప్పుడు అనుకోలేదు. కాబట్టి అవన్నీ పక్కన పెట్టేసి ఐ హ్యావ్ టు కాన్సన్ట్రేట్ ఆన్ మై స్టడీస్. ఆల్వేస్ వీ యూస్ టు హ్యావ్ డిఫరెన్సెస్. ఎప్పటికప్పుడు ఒకళ్ళ డెసిషన్ ఒకరికి క్లాష్ అవుతూ ఉండేది, స్మూత్గా వెళ్ళేది కాదు. సో అలాంటి డిసగ్రిమెంట్స్ అండ్ ఆర్గ్యుమెంట్ సిచ్యువేషన్స్లో ఐ స్టిల్ రిమెంబర్ ద డే దట్ ఐ గాట్ ఎన్ ఆఫర్ లెటర్ జస్ట్ బిఫోర్ 3 monthsలో గ్రాడ్యుయేషన్ అవుతుంది అనగా 2011 ఐ రిసీవ్డ్ అన్ ఆఫర్
బట్ ముంబై జాయినింగ్ అవ్వాలి. బట్ యాజ్ ఎ గర్ల్ ఇంట్లో కూడా కొంచెం కాన్సిక్వెన్సెస్ ఉండే. అట్ ద ఏజ్ ఆఫ్ 20 ఐ సెక్యూర్డ్ ఎ జాబ్. ఐ హ్యావ్ టు మూవ్ టు ముంబై. బట్ అక్కడ కూడా మా మదర్ నాతో పాటు వచ్చి అక్కడ సౌకర్యాలన్నీ చూసిన తర్వాతే షీ వెంట్ బ్యాక్ టు హైదరాబాద్. సో అప్పుడు ఐ థాట్ లైక్ థింగ్స్ ఆర్ గోయింగ్ వెరీ క్విక్లీ, ఫాస్ట్గా మూవ్ అవుతుంది. ఏదైతే ఫస్ట్ స్టెప్ టువర్డ్స్ మై సక్సెస్ అనుకున్నానో అది రీచ్ అయ్యాను. ఐ సెక్యూర్డ్ ఎ జాబ్. బట్ ఆ టైంలో ఐ హ్యావ్ టు మూవ్ టు చెన్నై అగైన్. చెన్నైకి మూవ్ అయిన 3 monthsలో ఫాదర్ కేమ్ టు మీ వన్ డే, 2012 February. హీ కేమ్ టు మీ. వచ్చింది 20 yearsకి జాబ్ రావడం అనేది చాలా హ్యాపీగా ఉంది అని చెప్పేవాళ్ళు. సో హీ సెడ్ ద వర్డ్ సారీ. ఐ స్టిల్ రిమెంబర్ ద వర్డ్ సారీ. నాకు బాగా గుర్తుంది తను సారీ నాకు చెప్పడం. ఐ వాజ్ క్రయింగ్ ది హోల్ డే. బట్ సడన్గా కాల్ రావడం, ఫాదర్ ఎక్స్పైర్ అవ్వడం 1 by 1 జరిగింది. ఐ వాజ్ నాట్ నోయింగ్ ఎనీథింగ్. ఐ డోంట్ నో ఎనీథింగ్. అసలు ఏం చేయాలో, ఎలా వెళ్ళాలో, ఎక్కడికి వెళ్ళాలో ఏం అర్థమయ్యేది కాదు. సడన్లీ నాకు హెల్త్ ఇష్యూస్ రావడం స్టార్ట్ అయింది. అది డిప్రెషన్ వల్లనా లేకపోతే ఆఫీస్ టెన్షన్స్ వల్లనా లైఫ్లో ఉన్న చేంజెస్ వల్లనా అర్థం కాలే. ఐ వాజ్ అగైన్ స్టార్టెడ్ గోయింగ్ ఇన్ టు డిప్రెషన్. ఏంటి నాకేమవుతుంది హెల్త్కి అని చెప్పి. సో ఒకరోజు డాక్టర్ దగ్గరికి వెళ్ళాను. హీ వాజ్ సో సస్పీషియస్ అబౌట్ ది సిమ్టమ్స్. తనకి అర్థం కావట్లేదు సిమ్టమ్స్ ఎలా వస్తున్నాయి, ఏమొస్తున్నాయి, ఎంత చెక్ చేసినా ఏం తెలియట్లేదు. బట్ కొన్ని టెస్ట్లు, కొన్ని డయాగ్నోసిస్ చేయడం వల్ల ఐ జస్ట్ గాట్ టు నో దట్ ఐ వాజ్ హ్యావింగ్ 2nd stage ఆఫ్ నాజోఫారింగ్స్ క్యాన్సర్. ప్రపంచం మొత్తం ఒకేసారి క్రాష్ అయిపోతున్నట్టుంది. At the age of 23, when doctor was sitting in front of me and saying that 2nd stage of a cancer, ఏం చెప్పాలో అర్థం కాలే. నన్ను నేను క్వశ్చన్ చేసుకోవాలో, ఎవరినైనా క్వశ్చన్ వేయాలో, నా లైఫ్ ఎందుకు ఇలా అవుతుందని దేవుడిని అడగాలో ఏం అర్థం కాలే. బ్లాంక్. ఇట్స్ లైక్ డబుల్ డిప్రెషన్. ఆల్రెడీ డిప్రెషన్లో ఉన్నాం. ఓకే, థింగ్స్ గోయింగ్ స్మూత్ అనే టైంలో మళ్ళీ ఇదొకటి. విత్ ఇన్ 1.5 year గ్యాప్ బ్యాక్ టు బ్యాక్ బ్యాంగ్ అనేది వచ్చింది. ఎట్ ద సేమ్ టైం నేను చెన్నైలో ఉన్నప్పుడు ఒకరికి హెల్ప్ చేయాలి అన్న టైంలో నా పర్సనల్ లోన్ తీసుకుని హెల్ప్ చేయాల్సి వచ్చింది. సో సమ్ lakhs of rupees అక్కడికి లాస్. దాని తర్వాత నేను క్యాన్సర్తో డయాగ్నోజ్ అవ్వడం. ఇది ఫైనాన్షియల్ డిప్రెషన్, ఫ్యామిలీ డిప్రెషన్ అండ్ నా వర్క్ డిప్రెషన్, ఎవ్రీథింగ్ గాట్ డిప్రెషన్. సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డిప్రెషన్స్ అనేది ఒకేసారి మైండ్లోకి వచ్చాయి. ఐ హ్యావ్ టు అండర్గో ట్రీట్మెంట్ తీసుకోవాలి, తప్పదు. హెయిర్ లాస్, వెయిట్ లాస్, ప్రతిదీ ఇట్స్ కంప్లీట్లీ అప్సైడ్ డౌన్ డ్యూరింగ్ ట్రీట్మెంట్ అప్పుడు నడవలేకపోతున్నాం. బికాజ్ ఒక రిసెప్షన్ దగ్గర నుంచి ట్రీట్మెంట్ ఎక్కడైతే ఇస్తారో అక్కడి వరకు కూడా ఐ వాజ్ అనేబుల్ టు వాక్. ట్రీట్మెంట్ 7 weeks అవుతే 7 weeks డిప్రెషన్ వాజ్ సో డెప్త్. అసలు బ్రతుకుతానా అన్న క్వశ్చన్ మార్క్. బికాజ్ నాకు నేనే క్వశ్చన్ వేసుకోవాలి, ఎందుకంటే మోరల్ సపోర్ట్ లేదు. మేబీ మా మదర్ సపోర్ట్ చేస్తున్నారు ఆర్ సిస్టర్ సపోర్ట్ చేస్తుంది, బట్ ఏం కాదు అని చెప్పడానికి దెర్ వాజ్ నో పర్సన్ అరౌండ్ మీ. ఆ డిప్రెషన్ ఇంకా వేరేలాగా ఉంది. వర్క్ అయితే కంటిన్యూ చేయాలి బికాజ్ ఫైనాన్షియల్ సిచ్యువేషన్ బాగాలేదు. ఐ హ్యావ్ టు కంటిన్యూ వర్కింగ్. హెల్త్ లోపటి నుంచి తినేస్తున్నట్టు అయిపోయింది ఫ్రమ్ ఇన్సైడ్. అవుట్ సైడ్ నుంచి ఏం కాదు అని నాకు నేను ధైర్యం చెప్పుకోగలిగిన, ఫ్రమ్ ఇన్సైడ్ ఐ వాజ్ నాట్ గెటింగ్ ఎనర్జీ టు మూవ్ ఆన్. సో నో, ఐ రియలైజ్డ్ లైఫ్ అంటే ఉంటుంది,
అప్ అండ్ డౌన్ ఉంటేనే లైఫ్. నాకు ఎంత డౌన్కి వెళ్ళిందో నేను అంత బౌన్స్ అవుతా అని ఆ రోజు నాకు అర్థమైంది ఖచ్చితంగా. బికాజ్ నా మీద నేను నమ్మకం పెట్టుకున్నా కాబట్టి ఐ కేమ్ బ్యాక్ టు చెన్నై. ఆఫీస్ జాయిన్ అయ్యాను. టోటల్లీ నాకు ఒక 6 నెలలు పట్టింది దాని నుంచి బయటకు రావడానికి. బికాజ్ ఫిజికల్లీ అండ్ మెంటల్లీ చాలా స్ట్రెస్గా ఉంటాము. సో పీపుల్ యూస్ టు ఆస్క్ మీ, ఏదైనా క్వశ్చన్స్ అడుగుతారు వాళ్ళ ప్రాబ్లమ్స్ చెప్పుకుంటారు. ఆ టైంలో వాళ్ళ నా ప్రాబ్లం నుంచి బయటపడేయడానికి, అంటే వాళ్ళ నెగటివ్ థాట్స్ నుంచి బయటపడడానికి ఐ యూస్ టు టెల్ మై స్టోరీ. సింపతి గెయిన్ చేయడానికో వేరే దానికో కాకుండా వాళ్ళని పాజిటివిటీకి టర్న్ చేయడానికి మాత్రమే నేను నా స్టోరీ ఇన్స్పిరేషన్గా వాడేదాన్ని. బికాజ్ యూ కెన్ సీ వేర్ ఐఎమ్ టుడే. అక్కడ ఐ రియలైజ్డ్ దట్ దిస్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ మై ప్యాషన్స్. టీచింగ్ ప్రొఫెషన్ అనేది డిఫరెంట్, బట్ వెన్ యూఆర్ ట్రైనింగ్ సంబడీస్ మైండ్, అంటే వాళ్ళ మైండ్ ఒక నెగిటివిటీ నుంచి పాజిటివిటీకి ఎలా టర్న్ చేస్తున్నాము అనేది నాకు చాలా సంతోషాన్ని ఇచ్చేది. ఐ వాజ్ సో హ్యాపీ. అక్కడ నుంచి ఐ స్టార్టెడ్ మై స్పీకర్ జర్నీ, ట్రైనింగ్ ఆర్ కోచ్ జర్నీ. That gave me immense pleasure to transform more than 350 plus individual candidates. డిప్రెషన్ అనేది మనకి లైఫ్లో వస్తూనే ఉంటుంది. లైఫ్ మనల్ని డిప్రెషన్లో ఫోల్డ్ చేస్తుంది అంటే ఖచ్చితంగా అది మనల్ని సక్సెస్కి అన్ఫోల్డ్ చేస్తుంది. సో అలాంటి లైఫ్ తర్వాత ఐ థాట్ టు ఇన్స్పైర్ అదర్స్. నా స్టోరీ ఇన్స్పిరేషన్ అని చెప్పట్లేదు, బట్ నా పక్కన ఉన్న వాళ్ళు ఎవరన్నా ఇలాంటి నెగిటివిటీలో ఉంటే ఖచ్చితంగా నా స్టోరీ చెప్తాను. బికాజ్ అట్లీస్ట్ పాజిటివిటీ అనేది వస్తుంది కాబట్టి. I never tell my story for sympathy. I just tell to get their negativity go. అది చాలా ఇంపార్టెంట్. బికాజ్ ప్రపంచం మొత్తం నెగిటివిటీ అయింది. ప్రతి ఒక్కళ్ళు డిఫరెంట్ వేస్లో డిప్రెషన్ అవుతున్నారు. కొన్ని వేస్ చెప్తాను. సోషల్ మీడియాలో ఎవరో ఏదో అన్నారని డిప్రెస్ అయిపోవడం, రిలేషన్షిప్లో అమ్మ ఏదో అంది, అత్త ఏదో అంది, హస్బెండ్ ఏదో అన్నారని డిప్రెషన్లోకి వెళ్ళడం, లేకపోతే బాసో కోవర్కరో ఏదో అన్నారు, ఇది చేయలేదు అన్నారు అని డిప్రెషన్లోకి వెళ్ళడం, నాకు ఆ ట్రైనింగ్ రావట్లేదు, 10 మందిలో మాట్లాడడానికి రావట్లేదు, నాకు ఇంగ్లీష్ రావట్లేదు అని డిప్రెషన్ అవ్వడం. ఇలాంటి డిఫరెంట్ వేస్లో డిప్రెషన్స్ ఉన్నాయి. ప్రతి దానికి సొల్యూషన్ ఉంటుంది. అక్కడి నుంచే నా ఈ కోచింగ్ ఫీల్డ్ అనేది స్టార్ట్ అయింది. ఐ యూస్ టు ట్రైన్ స్టూడెంట్స్ ఆన్ ఇంగ్లీష్ స్పీకింగ్ కానివ్వండి, సాఫ్ట్ స్కిల్స్ కానివ్వండి, అది ఒకటి. అండ్ రిలేషన్షిప్స్లో ఐ యూస్ టు ఆస్క్ దెమ్ క్వశ్చన్స్. ఆ కౌన్సిలింగ్స్లో నేను కొన్ని క్వశ్చన్స్ అడిగిన తర్వాత 10వ క్వశ్చన్ తర్వాత వాళ్ళ ఆన్సర్ వాళ్ళే చెప్పేటట్టు ఉంటుంది. అంటే రిలేషన్షిప్స్లో ప్రతిసారి నువ్వేమిచ్చావు నువ్వేం చేసావు అనే దానికంటే నువ్వేమిచ్చావు నువ్వేం చేసావని మనల్ని మనము ప్రశ్నించుకోవాలి. అప్పుడు రిలేషన్షిప్లో డిప్రెషన్స్ ఉండవు, ప్రాబ్లమ్స్ ఉండవు. అండ్ వర్క్ ప్లేస్లో డిప్రెషన్ అంటారా, అది ఎప్పుడూ ఉండేదే. మన వర్క్ ప్లేసెస్లో టైం మేనేజ్మెంట్, స్ట్రెస్ మేనేజ్మెంట్ అని పర్ఫెక్ట్గా మనం ఎగ్జిక్యూట్ చేయగలిగితే వర్క్ ప్లేస్లో డిప్రెషన్ అనేదే ఉండదు. మీకు 9 to 6 ఉన్న వర్క్ ప్లేసెస్ మీరు ఆ డిప్రెషన్ తీసుకొచ్చి ఇంట్లో పెడతారు. అక్కడ మీకు రిలేషన్షిప్లో ప్రాబ్లం వస్తుంది, మళ్ళీ అక్కడ వేరే వాళ్ళకి డిప్రెషన్ స్టార్ట్ అవుతుంది. అండ్ సోషల్ మీడియా డిప్రెషన్ ఎలా ఉంటుంది? ఎవరో ఏదో చెప్పారు, ఎవరో ఏదో నా గురించి పోస్ట్ చేశారని చెప్పి డిప్రెషన్లోకి వెళ్ళిపోయి సూసైడ్ చేసుకున్నాడు ఒక అబ్బాయి మొన్న రీసెంట్గా. అండ్ వీఆర్ సో థ్యాంక్ఫుల్ టు ది సోషల్ మీడియా. ఆల్రెడీ నెగిటివిటీ ఉన్న వరల్డ్లో మనం ఇంకా నెగిటివిటీ నింపుతున్నాం కదా. ఎవరన్నా ఒక మెసేజ్ పోస్ట్ చేసేటప్పుడు థింక్ ఫార్ములా అనేది యూస్ చేయండి. థింక్ అంటే వెదర్ ద మెసేజ్ ఈజ్ ట్రూ, వెదర్ ది మెసేజ్ ఈజ్ హెల్ప్ఫుల్, వెదర్ ద మెసేజ్ ఇన్స్పైర్ అదర్స్, వెదర్ ఇట్స్ నీడ్ ఫర్ యూ టు పోస్ట్ ఆర్ వెదర్ ఇట్స్ కైండ్ ఇనఫ్. సోషల్ మీడియా త్రూ చాలామంది చాలా రోజులు డిప్రెషన్లో ఉంటారు. వాళ్ళు ఏదో అన్నారని, వీళ్ళు ఏదో అన్నారని, వాళ్ళు ఇలా మెసేజ్ పెట్టారని చెప్పి.
సో థింక్ ఫామ్లో యూస్ చేసి మనం పోస్ట్ చేస్తే ఫర్ షూర్ అలాంటి నెగిటివిటీ నుంచి బయటికి రావచ్చు. ఇన్ని లెవెల్స్ ఆఫ్ డిప్రెషన్స్ ఉన్నప్పుడు మీరు బయటికి రావడానికి ప్రయత్నించాలి, కానీ నేను డిప్రెషన్లో ఉన్నా అని మనల్ని మనం అనుకుంటే ఎలా? మనకి మనమే లీడర్, మనకి మనమే మోటివేషన్, మనమే మన ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకోవాలి, మనమే మన డిప్రెషన్ నుంచి బయటికి రావాలి. వరల్డ్ ఈజ్ ఆల్రెడీ ఫుల్ ఆఫ్ నెగిటివిటీ కదా, మనం ఎందుకు పాజిటివిటీ ఇవ్వకూడదు? నెవర్ గివ్ అప్, నెవర్ గివ్ అప్. భూమి మీద ప్రతి ఒక్క ప్రాబ్లంకి సొల్యూషన్ ఉంటుంది, కానీ మనిషి మాత్రమే ఆలోచించాడు. అలా ఆలోచించిన రోజు మనకి ఏ టైప్ ఆఫ్ డిప్రెషన్ అయినా బయటికి రావచ్చు. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ నమస్తే. ఈ వీడియో పైన మీ అభిప్రాయాన్ని కింద కామెంట్స్ రూపంలో మాకు తెలియచేయండి. అలాగే ఈ వీడియోని మీ స్నేహితులకు మరియు కుటుంబ సభ్యులకు షేర్ చేయండి.